లక్షలు ఇప్పిస్తారు. ఒక 5 లక్షలు మాక్సిమం ఎవరికన్నా అయితే గీతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు 10 లక్షల రూపాయలు అంటే ఒకటి సార్, ఇందులో లాస్ట్ వాడిన పదం ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఒక రకంగా పార్ట్నర్షిప్ వీళ్ళతో అంటే ఏంటి, వీళ్ళని ఒక కంపెనీలో డైరెక్టర్లు గానో లేదంటే పార్ట్నర్స్ గానో ఏమైనా చేస్తారా? పార్ట్నర్షిప్ ఏం లేదండి, సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక కంపెనీ నడుపుతున్నాడు ఉన్నాడు, వాడికి రిటైల్ అవుట్లెట్ కావాలి. రిటైల్ అవుట్లెట్లు వాడు 10 పెడుతున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మద్రాస్ కాఫీ అని, చెన్నై కాఫీ అని ఇట్లా ఉన్నాయి కదా. అంటే వాళ్ళు అని చెప్పను, అట్లాగా వాళ్ళు పెట్టేటప్పుడు ఓ 2, 3 ఫ్రీగా ఇవ్వబ్బా మన తెలుగుదేశం కార్యకర్తలకి. ఎలా అంటే పేదరికం పేరుతో ఆ పెద్దవాడు ఈ పేదవాడికి ఒక వ్యాపారం ఇచ్చినట్టు, దాని అమౌంట్ వాళ్ళు పెట్టుకునేటట్టు. ఇది రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలు ఇప్పటికే విచిత్రం ఏంటంటే జగన్ ప్రభుత్వంతో డబ్బులతో కట్టించాడు స్కూళ్ళు, తర్వాత ఆర్బీకేలు ఇట్లాంటివన్నీ కూడా. కానీ చంద్రబాబు ఏమంటారు, ప్రభుత్వ డబ్బులు ఎందుకు వీళ్ళు అంటారు. మరి 2014-19 మధ్య ఎన్ని స్కూళ్ళు కట్టారు, ఎన్ని రెనోవేట్ చేశారు? లేదు 95 నుంచి 2004 మధ్యన ఎన్ని చేశారు? ఒక 10 ఊళ్ళల్లో ఒక స్కూల్ బాగు చేసి దానికి భారీ కార్యక్రమాలు మంత్రులు వెళ్ళి, ముఖ్యమంత్రి వెళ్ళి జన్మభూమితో చేశారు, శ్రమదానంతో